అవును, అలా తిప్పండి ఇలాగా, ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇలాగనా? అది కాదా ఎండింగ్ వర్క్ కదా? మరి నువ్వు వెళ్ళిపో అలాగా. నేనదే చేస్తున్నాను. బా 4 పక్కలు వెళ్ళు, నువ్వు అటు వెళ్ళు. అవును, ఇక్కడ ఉంటుందిలే. ఇక్కడ అయితే ల్యాండ్ మార్క్ ఉంది ఇక్కడ. మొత్తం కలిపా ఏ మొత్తం అండి? 194 రోడ్డుకి అండి. ఇది ఇలా ఈ బిట్ కాదు, మళ్ళీ ఏరే ప్లాట్ ఇది. ఇలా ఎదర రోడ్డుకి అండి. ఇదే ఇక్కడ, ఇదే ఇలా కాదా? కాదు కాదు బ్రో, ఇలా వచ్చి క్రాస్ అవుతుంది. క్రాస్ వస్తుంది, చిన్న వచ్చింది క్రాస్ వస్తుంది. మొన్నే డ్రిప్ వేయించామండి 5 లక్షలు ఖర్చు పెట్టి. అన్న నువ్వు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి నాకు అది ప్రాబ్లం కాదు. ఒక రాయి ఉంటే నా ప్లేస్ అని తెలిస్తే కదా అంటున్నాను నేను. మరి ఆఫీసులో అడగండి. మరి అదే ఆయన అడిగి మీరు పంపించారు. నువ్వు పంపించారన్నమాట. రాళ్ళు నాకు ఫ్లాట్ చూపించమన్న వరకేనండి. అవునవును, ఆయన ఏమని చెప్పాడు నాకు, కస్టమర్ వచ్చారు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్లాట్ దొరకలేదు, ఆయన ప్లాట్ చూపించమన్నాడు. వస్తే పంపిస్తారు. మీకు రాళ్ళు కావాలి, టోన్స్ కావాలంటే మీరు ఆఫీసులో మాట్లాడండి. నాకు రోడ్లు చేయించమన్నారు, రోడ్లు చేయించాను. మీకు ఇది అమ్మి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో మొన్న సంక్రాంతికి డ్రిప్ వేయించాం. అంటే డ్రిప్ సెక్షన్ వేయించాం. పెరిగింది ల్యాండ్ వాల్యూ అంతేనా? పెరుగుతుందండి. ల్యాండ్ వాల్యూ ఎందుకు పెరుగుతుందండి? ఇప్పుడు గవర్నమెంట్ రేట్ పెరిగినప్పుడు అది పెరుగుతుంది కదా. ఒకేలా ఉండదు కదండి. భూమి రేటు కూడా బంగారం ఎలా పెరుగుతుందో ల్యాండ్ రేట్ కూడా అలా పెరుగుతుంది.